హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈ రోజైతే కొంచెం కాస్ట్లీ చట్నీ అయితే చేసుకుందామండి. అదేనండి ఉల్లి చట్నీ. మా దగ్గర అయితే కేజీ 50 నుంచి 60 వరకు ఉన్నాయి. అదే టమాటాలు అయితే కనుక ఏకంగా 80 నుంచి 90 వరకు కూడా రేటు ఉన్నాయి. మరి మీ దగ్గర ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. దీనికోసం అయితే కడాయి పెట్టేసుకొని ముందుగా ఒక స్పూన్ ధనియాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు ఒక 2 స్పూన్లు చొప్పున వేసేసుకొని, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఇది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా కట్ చేసి వేసేసుకుని అందులోనే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసేసి ఇది కాస్త కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే నేను పులుపు కోసం చెప్పి చింతపండు, అలాగే టేస్ట్ సరిపడంత ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు అయితే ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని అయితే మిక్సీ చేసేసుకున్నాను. మామూలుగా అయితే పులుపు ప్లేస్లో టమాటా అయితే వేసుకుంటే బాగుంటుంది, కానీ టమాటాలు చాలా రేటుగా ఉన్నాయి కాబట్టి నేనైతే చింతపండు వేస్ట్ చేశాను. టేస్ట్ అయితే ఏ మాత్రం తీసిపోదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఎంతమంది ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.